వాడవాడలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భద్రాచల సీతారామచంద్రస్వామి ఆలయంలో ఈ వేడుకలు అంబరాన్ని అంటేలా సాగుతున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా మరికొన్ని గంటల్లోనే రాములవారి కళ్యాణం కన్నుల పండువగా జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఉదయం 8 గంటలకు ధ్రువమూర్తుల కళ్యాణం ప్రారంభమైంది. 9 గంటల వరకు జరగనుంది. అనంతరం కళ్యాణ మూర్తులను అందంగా అలంకరించి మిథిలా మండపానికి తీసుకెళ్తారు. అక్కడే ఉదయం 10:30 నుంచి 12:30 వరకు సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. భద్రాచలంలో జరిగే కళ్యాణ మహోత్సవంలో కుటుంబ సమేతంగా పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం తరపున ఆనవాయితీ ప్రకారం ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సీతారామచంద్ర స్వామి వారికి సమర్పిస్తారు. మిథిలా మండపంలో జరిగే కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారు ముఖ్యమంత్రి. సీఎం రాకతో భద్రాచలంలో రామయ్య కళ్యాణ మహోత్సవాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఇప్పటికే భక్తుల సంఖ్య భారీగా ఉంది. దేవస్థానం చాలా వరకు ఏర్పాట్లు చేసిన భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఏర్పాట్లు సరిపోక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుధాకర్ ఫోన్లో అందిస్తారు. సుధాకర్, చెప్పండి. శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ భద్రాచలం సీతారామచంద్ర వారి ఆలయం దగ్గర నుంచి ఈరోజు ఉదయం నిన్న మధ్యరాత్రి నుంచి చూస్తూనే పెద్ద ఎత్తున భక్తులు భారీగా తీరి ఉన్నారు భక్తులు. అదే కాకుండా చూస్తే ఈ యొక్క ముఖ్యమైన ఘటన మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పుడు వరకు చూస్తే ఉదయం 7:30 ఏదైతే శ్రీవారి గర్భగుడి ఉంటుందో గర్భగుడిలో మూల విరాట్ ఇక్కడ కళ్యాణాన్ని నిర్వహించి 9 గంటల వరకు ఊరేగించుకొని ఇప్పుడే ఒక మిథిలా స్టేడియానికి తీసుకురాబోతున్నారు. దీన్ని ఇదే క్రమంలో చూస్తే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత స్వామివారి కళ్యాణ మహోత్సవం కూడా ప్రారంభం అవుతుంది. దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం 10:10 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి యొక్క కుటుంబ సామెతగా వచ్చి ఇక్కడ స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించుకొని అక్కడ తర్వాత 10:40 సీతారామచంద్ర మహాస్వామి స్వామి టెంపుల్ లో కళ్యాణం నిర్వహించుకొని 10:40 తర్వాత 11:10 స్వామివారిని దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా వేరే కార్యక్రమాలకు వెళ్ళే క్రమంలో చూస్తే ఇప్పుడు ఇక్కడ భద్రాచలం దగ్గర ఇప్పటివరకు చూస్తే పెద్ద ఎత్తున విఐపీలో కూడా సంఖ్య కూడా పెరిగిపోతుంది. భక్తులు క్షణానికి కూడా భక్తులు ఎట్లా అంటే మొత్తం భద్రాచలం ఎక్కడ చూసినా కూడా భక్తులతో భక్తులు లేని విధానంలో కూడా ఈసారి భక్తుల రాత్రి పెద్ద ఎత్తున ఉంటుందని చెప్పి దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేయడంలో కూడా ఇక్కడ దేవస్థానానికి సంబంధించిన విఫలమైందని చెప్పి వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కూడా లేకపోవడం ఇటు తాగునీరు కానీ ఇటు ఏదైతే టీ లైన్ ఉందో టీ లైన్ లో కూడా వారికి నీరు కూడా పెద్ద ఎత్తున కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భక్తులు ఉదయం 3:30 ప్రాంతం నుంచి వచ్చి లైన్లలో నిల్చోవడం జరిగింది. వారికి కూడా దర్శనాలు కూడా కాకపోవడంతో పాటు భక్తులు కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే చూస్తే ఈ యొక్క స్వామివారిని కళ్యాణానికి దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున కూడా విఐపీలో తాకిడి కూడా పెరుగుతుంది. దీంతో పాటు చూస్తే ఇప్పటి వరకు 7 మంత్రులు వచ్చి ఇక్కడ ఉన్నారని చెప్పి సమాచారం కూడా ఉంది. జిల్లాకు ముగ్గురు మంత్రులు, అదే కాకుండా దేవాదాయ శాఖ మంత్రి కొండసురేఖతో పాటు
దీంట్లో శ్రీధర్ బాబు వస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. దాంతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ కొంపేటి వెంకటరెడ్డి కూడా మరి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. ఇప్పటివరకు చూస్తే జిల్లా హైకోర్టు రెడ్డిలు కానీ తర్వాత ఇతర వివేకులు కూడా పెద్ద ఎత్తున కూడా రావడం జరుగుతుంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇటు ఛత్తీస్గఢ్ సంబంధించిన ఆ రాష్ట్ర ప్రజలు కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి కూడా పెద్ద ఎత్తున కూడా స్త్రీలో తీసుకోవడం జరిగింది. చూస్తే మిత్రులు మొత్తం చేస్తున్న మొత్తం భక్తులతో మొత్తం నిండిపోయింది. ఎక్కడ చూసినా కూడా మొత్తం శ్రీరామ నామ మారుమోగిపోతుందని చెప్పి చెప్తున్నారు. థ్యాంక్ యూ సుధాకర్.